హాయ్ అండి. నేను మీకు ఇక్కడ ఒక స్క్రీన్‌షాట్ అటాచ్ చేస్తాను. అది మీరు ఒకసారి వీలైతే చదవండి. నేను కూడా చెప్తాను అందులో ఏం రాసుందనేది. అక్కడ ఏం చెప్తుందంటే తన బేబీ తనని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండదు. ఎప్పుడు ఎత్తుకో, ఎత్తుకో అని ఏడుస్తుంది. తనకు అట్‌లీస్ట్ ఒక కాఫీ తాగడానికి కూడా టైం లేదు. ఒక పీస్‌ఫుల్‌గా ఒక దగ్గర కూర్చోడానికి కూడా లేదు. అండ్ తనెప్పుడు ఆ పానిక్ అటాక్‌తో కింద పడిపోతుందో లేదో కూడా తెలీదనేది తను చెప్తుంది. నౌ-ఏ-డేస్ మనం జాబ్ పర్పస్ అని చెప్పేసి మనం వేరే స్టేట్స్‌లో ఉంటున్నాము. మన లాంగ్వేజ్ కాదు, మన రిలేటివ్స్ ఉండరు, మన పేరెంట్స్, మన ఇన్‌లాస్ అనేది ఎవ్వరు ఉండరు మన చుట్టూ. అట్‌లీస్ట్ మనం ఒక బేబీని ఒక 5-10 మినిట్స్ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేద్దామన్నా కూడా మనకి స్కోప్ లేదనమాట ఇప్పుడెక్కడ. హస్బెండ్స్ అనేది జాబ్‌కెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఉండే ఏకైక పర్సన్ మనమే, మదర్. అండ్ బేబీ డే అండ్ నైట్ మనల్ని చూస్తుంది. డెఫినెట్‌గా మనకే అటాచ్ అవుతుంది. తప్పకుండా మనల్ని ఎత్తుకోమనో, లేకపోతే దే నీడ్ దట్ కంఫర్ట్ ఫ్రమ్ అస్. దాన్ని మనం ఏం చేయలేము. దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇదనేది టెంపరరీ ఫేజే. బట్ కానీ మనం అందులో నుంచి వచ్చే మెంటల్ స్ట్రెస్ అనేది అది పర్మనెంట్‌గా ఉండకూడదు. దీనికోసం అయితే మనం మన పేరెంట్స్ తోటి మాట్లాడదాం, మన హస్బెండ్ తోటి మాట్లాడొచ్చు, మన ఇన్‌లాస్ తోటి మాట్లాడండి, మీకు హెల్ప్ తీసుకోండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ విమెన్ ఆర్ నాన్ వర్కింగ్ విమెన్ ఎవరైనా సరే ఈ రోజుల్లో అనేది కిడ్నీ రేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి సపోర్ట్ అనేది ఉండాలి. ఇఫ్ యూఆర్ ఎ మదర్ హ్యాండ్లింగ్ అ కిడ్ అలోన్ అంటే అది గ్రేట్ అనమాట. అండ్ రేజ్ చేయలేకపోవడం, సపోర్ట్ తీసుకోవడం అనేది కూడా నథింగ్ లెస్ దాన్ గ్రేట్. తీసుకోవడం వల్ల మన మెంటల్ ప్రెషర్ కూడా తగ్గించుకోవచ్చు. మనం మెంటల్ స్టేట్ కూడా మనం ప్రశాంతంగా మనం పీస్ఫుల్గా ఉండడానికి కొంచెమైనా టైం దొరుకుతుంది అట్లీస్ట్. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా బేబీ మన నీడ్ కోసమే వెతుకుతుంది. దట్స్ ఫైన్. బట్ అట్లీస్ట్ మనకి ఒక సపోర్ట్ ఉండడం వల్ల ఒక 5-10 మినిట్స్ అయినా హెల్ప్ దొరుకుతుంది. ఇలా లేని వాళ్ళు ఒక మెయిడ్‌ని అపాయింట్ చేసుకోవడమో, లేదు అంటే ఒక న్యానీని అపాయింట్ చేసుకోవడమో, ఏదో ఒకటి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం అపాయింట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ మనం బేబీని మనం కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇదేం తప్పు కాదండి. హెల్ప్ తీసుకోవడం అనేది అసలు తప్పే కాదు. ఆ రోజుల్లో మేము పిల్లల్ని పెంచామని చెప్పే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. బట్ ఈ రోజుల్లో పిల్లలు అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. దేర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్‌లీ ఎంటైర్‌లీ డిఫరెంట్. సో హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. నేను నా పోస్ట్ కింద కామెంట్ చూసాను. డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ మదర్ అసలు మీరు ఎలా గో త్రూ అయ్యారనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.